Hi everyone, welcome to Aravali Technologies. Myself Kanjam Srija. So ఇవాళ వీడియోలో ఏంటంటే బ్యాచిలర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ గురించి అయితే డిస్కస్ చేసేద్దాం. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసండి. జాబ్ రోల్స్ కావచ్చు, ఎలిజిబిలిటీ కావచ్చు, సబ్జెక్ట్స్, సో వీటన్నిటి గురించి డిస్కస్ చేసేద్దాం. సో ఎండ్ వరకు చూసండి, అప్పుడే మీకు ఒక క్లారిటీ అనేది అయితే వస్తుంది. ఫస్ట్లీ మనకి బ్యాచిలర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ వచ్చేసి 3 years అండర్ గ్రాడ్యుయేటెడ్ కోర్స్. కొన్ని కాలేజెస్లో ఏంటంటే 4 years కూడా ఉంటుంది. సో మనము ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది చూసుకుంటే 10+2 ఎవరైతే ఇంటర్మీడియట్ అనేది కంప్లీట్ చేసి ఉంటారో సో వాళ్ళైతే ఈ బ్యాచిలర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేయడానికి ఎలిజిబుల్. సో ఇంటర్మీడియట్లో ఏ స్ట్రీమ్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అంటే మీరు ఏ స్ట్రీమ్ ఎంపీసీ చేసినా బైపీసీ చేసినా కూడా మీరు ఈ బీఎస్సీని హోటల్ మేనేజ్మెంట్ అనేది అయితే చేయొచ్చు. అండ్ అలాగే మినిమం మార్క్స్ వచ్చేసి 50 to 60% మార్క్స్ అనేటివి అయితే ఉండాలి. మనకి ఈ బ్యాచిలర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో ఎలాంటి సబ్జెక్ట్స్ ఉంటాయి అనేది అయితే చూసేద్దాం. కిచెన్ ఆపరేషన్స్ కావచ్చు, బేకింగ్ కావచ్చు, రెస్టారెంట్ మేనేజ్మెంట్, గెస్ట్ హ్యాండ్లింగ్ కావచ్చు, కమ్యూనికేషన్, క్లీనింగ్ సైన్స్, రూమ్ మేనేజ్మెంట్, హెచ్ఆర్, అకౌంటింగ్, సేల్స్ అండ్ మార్కెటింగ్, బిజినెస్ కమ్యూనికేషన్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్, హాస్పిటాలిటీ. సో ఇలాంటి సబ్జెక్ట్స్ అన్నీ కూడా మనకి ఈ బ్యాచిలర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ కోర్స్లో అయితే ఉంటాయి. మనకి ల్యాబ్ అనేది ఉంటుంది, బేస్డ్ ఆన్ కిచెన్ కావచ్చు, హౌస్ కీపింగ్ ట్రైనింగ్ అనేది ఉంటుంది, అండ్ అలాగే హోటల్ ప్రాపర్టీ విజిట్స్ ఉంటుంది. లాస్ట్ ఇయర్లో ఇంటర్న్షిప్ అనేది ఉంటుంది, అది వచ్చేసి ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్ 5-star హోటల్స్ అనేటివి అయితే ఉంటాయి. వన్స్ మనము ఈ బ్యాచిలర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అనేది కంప్లీట్ అయిపోయాక జాబ్ ఆపర్చునిటీస్ అనేటివి చూసుకుంటే అయితే హోటల్ మేనేజర్గా చేయొచ్చు, షెఫ్గా చేయొచ్చు, రెంట్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్గా చేయొచ్చు, లేదంటే హౌస్ కీపింగ్ సూపర్వైజర్గా చేయొచ్చు, F&B మేనేజర్గా చేయొచ్చు, క్యాబిన్ క్రూగా చేయొచ్చు. ఇలాంటి జాబ్ రోల్స్ అన్నీ కూడా మనకి ఈ బ్యాచిలర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అనేది కంప్లీట్ అయిపోయాక ఉంటాయి. సో ఇది వచ్చేసి మనకి బ్యాచిలర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ యొక్క డీటెయిల్స్. సో దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. మీకు ఇంకేమైనా కోర్స్ గురించి కావాలనుకున్నా కూడా కామెంట్లో అయితే పింక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.